Hello, please learn from this video and then send 5 rupees for this video to 9000834384 Phone Pay or Google Pay. So ఈ వీడియోలో just two sections, section 26 and section 27. సో ఈ రెండు కూడా delimitation of constituencies అని section 26 and section 27. So section 26 is delimitation of constituencies. So delimitation of constituencies law, subject to the provisions contained in article 170 of the constitution. అక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 148 ఆర్టికల్స్ నుంచి 151 వరకు కాంప్ట్రోలర్, COMPTROLLER, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. 148 to 151. 152 నుంచి గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్టికల్స్ స్టార్ట్ అవుతాయి 152 నుంచి ఎక్కడ వరకు 212 వరకు. 213 నుంచి మళ్ళీ హైకోర్టు స్టార్ట్ అవుతాయి. సో 169లో ఆర్టికల్ 169లో మనకి లాస్ట్ వీడియోలో చూసాం, లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి వాటి ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటి యొక్క ఎట్లా ఉండాలి ఏంటి అని 169లో ఉంటాయి. సో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏమో ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ contained in article 170 of the constitution, the number of seats in the legislative assembly of the successor states of Andhra Pradesh and Telangana shall be increased. INC untadi, spelling mistake, shall be increased from 175 to 225. అది మన ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లని కావాలనుకుంటే 225కి పెంచమని ఈ సెక్షన్ 26 చెప్తుందండి. అట్లాగే తెలంగాణలో 119 నుంచి 153 రెస్పెక్టివ్లీ. అంటే ఇదంతా ఎవరు చేస్తారంటే ఎలక్షన్ కమిషను ఫ్రమ్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కాంబినేషను, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్. సో ఆ మెకానిజంతో కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక సపోజ్ ఒక 10 లక్షల జనాభాకి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెంట్ 4.95 crores కదండి మన పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సపోజ్ 3 crore ఓటర్స్ ఉన్నారు అనుకుందాం. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడో చదివినట్టు గుర్తు, అరౌండ్ 3 crore ఓటర్స్ ఉన్నారు టోటల్గా అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. సో 175 కాన్స్టిట్యుయెన్సీస్ని ఆ 3 crores డివైడ్ చేయాలి. సో సమానంగా వెళ్తారనమాట. సో వాటిని 225 చేశారనుకోండి, ఆటోమేటిక్గా జనాభా కొంచెం తగ్గి ఆ కాన్స్టిట్యుయెన్సీ కొంచెం పాపులేషన్ తగ్గుతుంది. సో అట్లాగా డీలిమిటేషన్ చేస్తారనమాట. అంటే లిమిటేషన్, ఈ ఫలానా ఏరియాకి ఈ ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి వీళ్ళందరూ కలిసి, అలా ఏరియా బట్టి ఉన్న ఓటర్స్ బట్టి డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో సెక్షన్ 26 ప్రకారం 175 నుంచి 225కి ఇంక్రీజ్ చేయొచ్చు, షాల్ బి ఇంక్రీజ్డ్ చెయ్యమని ఆ విధంగా ప్రపోజల్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, అది యాక్ట్లో ఉంది, మనం అలా చదువుకోవడమే. తర్వాత ఏం జరిగింది, ఇంకా పెరగలేదేంటి, ఇవన్నీ మనకు అనవసరం. సెక్షన్ 26 డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 to 225, తెలంగాణకు వచ్చేసరికి 119 to 153 రెస్పెక్టివ్లీ.
that is section 26. So power of section 27, power of election commission to maintain delimitation orders up to date. The election commission may notify by notification in the official gazette correct any printing mistake, make such mistake made such amendments as appear it to be necessary. జస్ట్ ఎలక్షన్ కమిషన్ కావాలంటే ఏమన్నా ప్రింటింగ్ మిస్టేక్లు ఎక్కడైనా ఏమన్నా ఉంటే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ వాటిని కరెక్ట్ చేయొచ్చని ఆ పవర్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేశారు. టు మెయింటైన్ డీలిమిటేషన్ ఆర్డర్స్ అప్ టు డేట్. అలాగే అలా ఎవ్రీ నోటిఫికేషన్ అండర్ దిస్ సెక్షన్, అంటే ఈ సెక్షన్ 27లో ఎలక్షన్ కమిషన్ కానీ ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే షాల్ బి లెయిడ్ బిఫోర్ ద కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. షాల్ బి లెయిడ్ బిఫోర్ ద కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంతేగాని పార్లమెంట్ కాదు. సో ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చేస్తే, నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చి ఏమన్నా చేస్తే ఈ సెక్షన్ ప్రకారం, సెక్షన్ 26 ప్రకారం ఇట్ షాల్ బి లెయిడ్ బిఫోర్ ద కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అదండి సెక్షన్ 27. సో ఇంది మీద క్వశ్చన్స్ ఏమొచ్చినాయో చూద్దాం. యాజ్ పర్ సెక్షన్ 26 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ద నంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ టు, ఇప్పుడే చూసాం కదండి, 225. అసిస్టెంట్ సోషల్ బీసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. మనల్ని ఇబ్బంది పెట్టాలంటే రివర్స్, 175 to 225ని నంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ బై విచ్ సెక్షన్ అని అడిగాడు అనుకోండి. సెక్షన్ 25, 26, 27, 28 అని ఇచ్చాడు అనుకోండి. మనకేమో పాలిటీ తెగ చదివేస్తాం కదా, 25, 26, 27, 28 అనగానే సెక్యులరిజం ఆర్టికల్స్ గుర్తొస్తాయి కదా. సెక్యులరిజం కదా ఆర్టికల్ 25, 26, 27, 28. మరి ఇక్కడ సెక్షన్ ఏంటి అని క్వశ్చన్ గుర్తుంది. 225 ఏ సెక్షను అని, సెక్షన్ 26. సో ఆర్టికల్స్ 25, 26, 27, 28 ఏమై ఉండొచ్చు? 25 అంటే ఇండివిజువల్ ఫ్రీడమ్, 26 అంటే కలెక్టివ్ ఫ్రీడమ్, ఫెయిత్ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, 27 no taxes should be collected on the purpose of religion, 28 no religious instructions shall be given in government aided schools or government aided educational institutions. అవండి ఆర్టికల్ 25, 26, 27, 28. సో ఇక్కడ మనకి సెక్షన్ 26 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 175 to 225 అసెంబ్లీ సీట్స్ని పెంచమని చెప్తుంది సెక్షన్ 26లో. ఓకే, సమ్ సీరియస్ క్వశ్చన్. గ్రూప్ 2 15/7/2017 మన ప్రిలిమినరీ రాసాం కదా మనం. అప్పుడు నాకు 0.1 మార్కులో పోయిందని చెప్పాను కదా, అప్పుడు అనమాట. గ్రూప్ 2 అంటే అదే విజయవాడ వెళ్ళి రాసామని చెప్పాం కదండి. అప్పుడంతా కంప్యూటర్స్ 50,000 మంది, కొన్ని చోట్ల అలా నాకు నేనున్న ఏరియాలో సెంటర్ దొరక్క విజయవాడలో ఇచ్చారు. 2 days వెళ్ళి డబ్బు కూడా ఖర్చు అయింది. ఓకే, డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీస్ యాజ్ ప్రపోజ్డ్ ఇన్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కెన్ బి ఎఫెక్టెడ్ త్రూ, వెరీ సీరియస్ క్వశ్చన్ కదండి, వెరీ సీరియస్ క్వశ్చన్. సో అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, notification by central government is enough. Passing of resolution by the respective assemblies till 2026 no delimitation is possible. జనరల్గా మనకి పాలిటీలో వాట్ వి సీ ఈస్ 2026 వరకు
ఫ్రీజ్ చేశారు అని చదువుతాం. అప్ టు 2026 అంటే ఈ పాపులేషన్ కంట్రోల్ కోసం అని ఆ సీట్స్ని ఫ్రీజ్ చేశారనమాట. లోక్సభ సీట్స్ని 545 ప్లస్ 552 ఏదో లెక్క ఉంటుంది కదా మనకి. ఆ సీట్స్ని ఫ్రీజ్ చేశారు 2026 వరకు. అది ఒకటి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేస్తుంది. టిల్ 2026 నో డిలిమిటేషన్ ఇస్ పాసిబుల్ అన్నారు, కానీ దట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ సీట్స్. మనది స్పెసిఫిక్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఏ, ఆప్షన్ ఏ, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ది ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని తీసుకుంటే ఇట్ మైట్ బి డన్ విత్ ద ఆర్డినరీ మెజారిటీ. దీనికి మళ్ళీ స్పెషల్ మెజారిటీలు అయ్యే అవసరం లేదు. సో అది యాక్ట్. మొత్తానికి క్వశ్చన్ మనకి ఇక్కడ ఇలాగ ఇచ్చాడండి. 2017లో సీరియస్గా అడిగాడు. ఈ క్వశ్చన్ని కొంచెం డీప్గా స్టడీ చేయండి. ఒకసారి మళ్ళీ సెక్షన్ 26కి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్తే చూస్తారు కదా. ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. ఇదంటే నా ఉద్దేశం యాక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. ఆర్ ఎల్స్ మరి మార్కెట్లో ఏం బుక్స్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు అసలు, బికాజ్ ఐ నెవర్ సర్చ్ ఫర్ ద బుక్స్. అంటే ఈ పర్టిక్యులర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద నేనేమీ బుక్స్ ట్రై చేయలేదు అసలు ఎక్కడ కూడా. యాక్ట్ తీసుకున్నాను, అవే చదువుకుంటూ ఉండేవాడిని అంతే. యాక్టే చదువుకునేవాడిని డైరెక్ట్గా. సో అట్లాగా అన్ని క్వశ్చన్లు ఏవో ఆన్సర్ చేశానని నేనేం చెప్పట్లేదు, కానీ అన్ని క్వశ్చన్లో ఏదో ఒకటి మొత్తానికి చదివినాం. ఎందుకంటే మనం we were preparing only for just 5 to 10 marks in general studies paper out of 150 questions. సో నాది కూడా ఇది మీకు చేసేది ఒక ఉడత సహాయం అంటాం అంతే. ఏదో రామాయణంలో సముద్రం దాటడానికి ఉడత సహాయం చేసింది అంటారు కదండి. సో మీరు కూడా అలాగా సముద్రం దాటడానికి నా వంతు ఉడత సాయం అనుకోండి అంతే. సో మిగతావన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. పేపర్ 2 ప్రిపేర్ అవ్వాలి. అసిస్టెంట్ ఇంజనీర్స్కి అయితే చాలా ఐ నో ద ఇంజనీరింగ్ సబ్జెక్ట్ 4 years ఎంత చదవాలనేది ఐ నో ప్రెటీ వెల్. సో అందుకని అసిస్టెంట్ ఇంజనీర్ సెకండ్ పేపర్ ప్రిపేర్ అవ్వాలి. ఎండోమెంట్స్ ఆఫీసర్కి అయితే అదేదో రామాయణం మహాభారతం అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. జనరల్ స్టడీస్ జూనియర్ అసిస్టెంట్స్కి అయితే ఇంకా సెకండ్ పేపర్ క్లారిటీ లేదు, ఇంగ్లీష్ ఏదో అంటున్నారు. సో అంత హారిజన్ ఉన్నప్పుడు నేను చెప్పేది మీకు ఎంతో చూసుకోండి. జస్ట్ 5 to 10 questions, but very serious questions. Each and every question have its own importance, because జనరల్ స్టడీస్లో నా స్ట్రాటజీ అయితే టు బి ఫ్రాంక్ విత్ యూ ఎలా ఉండేదంటే, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి విచ్ హ్యావ్ ఎ బౌండరీ which you can capture well, like this one, AP Reorganization Act. There is a boundary for this subject. Polity, you have a boundary. Indian economy, you have a boundary. Indian history, you have a boundary. AP history, you have a boundary for that subject. అట్లాగా ఈ మేజర్ సబ్జెక్ట్స్ మన చేతిలో ఉంటాయండి జనరల్గా. ఇంకా రెస్ట్ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ కానీ, ఆర్ ఎల్స్ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ అంతా కొంచెం నాకైతే క్లమ్జీగా అనిపించేవి. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఎవ్రీబడి ఆర్ ఆన్ దేర్ ఓన్. ఎందుకంటే హూ నోస్ ఎక్కడి నుంచి వస్తాయని క్వశ్చన్స్ ఎవరు చెప్పగలరు కరెంట్ అఫైర్స్లో.
అది ఒక బుక్లో అది ఒక బుక్లో దొరికే మెటీరియల్ కాదు, అది ఒక వీడియోలో చెప్పే ఇష్యూ కాదు. మీరే యూట్యూబ్లో చూస్తూ ఉండుంటారు, పర్ డే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ గివింగ్ దేర్ ఓన్ కరెంట్ అఫైర్స్. ఎంతమంది ఎన్ని వీడియోలు కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉంటారు, ఎన్ని న్యూస్ పేపర్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఇంటర్నెట్లో ఎన్ని యాప్లు ఉంటాయి. ఎంతమంది ఇచ్చేది కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు జరిగే ఈవెంట్ మీదే. మళ్ళీ అందులో ఏది ఎత్తుక్కోవాలి, ఎగ్జామినర్ ఎక్కడ క్వశ్చన్ ఇస్తాడు, హూ నోస్. సో అదేంటంటే ఇంకా అది అది టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇట్స్ అన్ ఓన్ ఫైట్ అనమాట. ఇంకా అది అంటే అది ఒకళ్ళు చెప్తారు, చెప్పచ్చు, వినొచ్చు, బట్ అల్టిమేట్లీ ఇట్స్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ కరెంట్ అఫైర్స్ మీన్స్. అండ్ అగైన్ ఇట్ విల్ బి బెటర్ టు గో బ్యాక్ టు ద పాస్ట్. అంటే పాత క్వశ్చన్ పేపర్స్ ఒకటికి 10 ఒకసారి చూసినా కొంచెం ఆ యాంగిల్ కనపడుతుంది, కరెంట్ అఫైర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా ఇస్తున్నారు, అండ్ వాట్ టాపిక్స్. అంటే మీకు ఆన్సర్ తెలియకపోవచ్చు, లేకపోతే అప్పుడు జరిగిన సంవత్సరం అయ్యి ఉండొచ్చు, కానీ బట్ ఇట్ విల్ షో యూ సమ్ ఇండికేషన్, ఐ మీన్ డైరెక్షన్ చూపిస్తుంది మనకి. కరెంట్ అఫైర్స్ పాస్ట్ పేపర్స్ చూస్తే ఏ విధంగా అడుగుతున్నారు అన్న దాని మీద మనం ఆ క్వశ్చన్ పేపర్స్ని బాగా స్టడీ చేసాం అనుకోండి, దెన్ వీ కెన్ ఫాలో నౌ. ఆ టైప్ పర్టిక్యులర్ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు, లేకపోతే క్వశ్చన్స్ అడిగే విధానం తెలుస్తుంది కదా అట్లీస్ట్. సో కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యాస్ టు స్ట్రగుల్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ విత్ యాజ్ యూ లైక్, ఎనీబడి సైడ్. ఎవరు కావాలి, ఇంకెవరు నచ్చితే వాళ్ళు మీకు అక్కడ. ఇంకా అది దానికి ఎవరికి ఏమీ ట్రేడ్ మార్క్ ఏమి ఉండదు కదండి. బట్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ హ్యాండ్, వాటిల్లో స్ట్రాంగ్నెస్ పెంచుకుంటూ వెళ్తే ఆ కరెంట్ అఫైర్స్ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరెంత వర్క్ చేస్తారో మనకు ఆ టైంకి తగిలితే తగిలిని, తగలకపోతే తగలకపోవచ్చు. సో అక్కడ మీకు ఇంచుమించుగా ఒకేలా ఉంటారు అందరూ ఆస్పిరెంట్స్. అంటే ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఈ పర్టిక్యులర్ బౌండరీ ఉన్న సబ్జెక్ట్స్లో వాళ్ళు లేయర్ పైకి తేలుతారు అనమాట. అది స్ట్రాటజీ. అంటే కరెంట్ అఫైర్స్ అనేవి అందరితో పాటు మనం వర్క్ చేయాలి, అందరితో పాటు వీ జనరలీ గెట్ సమ్ క్వశ్చన్స్ రైట్, తెలుస్తాయి. వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఏదో క్వశ్చన్ తెలుస్తుంది కదండి. సో అది ఇంచుమించు ఒకేలా ఉంటారు అందరూ. ప్లాట్ఫామ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ అందరూ ఓకే సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటాం, కరెంట్ అఫైర్స్ విషయంలో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి. బికాజ్ ఎవ్రీబడి అదే యూట్యూబో లేకపోతే ఏవో ఒక యాప్లో అల్టిమేట్గా అదే నెలలో అదే 6 నెలల్లో జరిగేవన్నీ అవే కాబట్టి యూ విల్ గెట్ సమ్ క్వశ్చన్స్. బట్ అల్టిమేట్లీ ఇక్కడ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ విత్ రెఫరెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇలాంటివి కొన్ని వీ కెన్ గుడ్ హోల్డ్ ఉంచుకోవచ్చు అనమాట. సో అదండి, అంత లాంగ్ అంత బిగ్ దాంట్లో నాది ఖచ్చితంగా ఉడత సాయం అనే ఫీల్ అవుతాను నేను. సో అందుకనే మై వీడియో ఈచ్ విల్ హ్యావ్ ఓన్లీ 5 రూపీస్ మినిమల్ అనమాట. అంటే నేను అంటే కనీసం రాసిన పెన్కి పేపర్కి రావాలి కదా. ఓకే రైట్. అగైన్ యాజ్ పర్ సేమ్ 2017లో అనదర్ క్వశ్చన్. As per Section 26 of the AP Reorganization Act 2014, the assembly constituencies in Andhra Pradesh can be increased through delimitation from the present number of 175 to 225. Section 26 అది గుర్తుపెట్టుకోండి. 175 to 225 we all know. ఎగ్జామినర్ రివర్స్లో అడిగాడు అనుకోండి, ప్లీజ్ బీ వాచ్ఫుల్. లాస్ట్ వీడియోస్లో గబుక్కని ఇప్పుడు నిన్నంతా అమెండ్మెంట్ 2014 అమెండ్మెంట్ 2014 అని అన్నాను లాస్ట్ వీడియోలో. నేను మళ్ళీ చెక్ చేసుకుంటే అలా వచ్చిందనమాట. సో ఒక్కొక్కసారి అంటే ఎదురుగా వీడియో చేస్తున్నప్పుడు ఐ జస్ట్ లుక్ సమ్వేర్ ఎల్స్ అండ్
ఆ కాన్సెప్ట్ని చెప్తూ ఉన్నప్పుడు ఐ మైట్ స్పెల్ సమ్ రాంగ్ ఇయర్స్, బట్ యూ అది చూస్తున్నారు కాబట్టి యూ కెన్ జస్ట్ కరెక్ట్ ఆన్ యువర్ ఓన్. అదేదో సినిమా చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా ఉండేది, షారుఖ్ ఖాన్ కాజోల్, బడే బడే దేశం మే చోటే చోటే గల్తియా హోతీ రెహతీ హై హోతా రెహతా హై అంటారు. అంటే పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయని. సో అట్లాంటివి ఏమన్నా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే చెప్పేటప్పుడు అటు ఇటు అయినా యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ ప్లీజ్ బీ వాచ్ఫుల్. అండ్ అగైన్ ఈ ఉడత సాయానికి ఈ వీడియో నుంచి నేర్చుకుంటే గురుదక్షిణగా ₹5 to 90000834 384 ఫోన్పే or Google Pay. Meet you in the next video.